అన్న నమస్తే అన్న. నమస్తే బ్రదర్. అన్న, ఈ రోజున కూటమి ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే విద్యార్థులు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్ బకాయిలన్నింటిని చెల్లించడం కోసం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే స్కూల్కి సంబంధించి అలాగే హాస్టల్కి సంబంధించిన ఫీజులు ఏవైతే ఉన్న అన్నింటిని విడుదల చేసింది. అయితే ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ఎత్తున రేపు 12వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ పోరు గురించి యువత పోరుబాటు అని చెప్పి వాళ్ళు ధర్నాగా పాల్పడుతూ ఉన్నారు. ఒక పక్కన కూటమి ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది, అయినా సరే వాళ్ళు బురద జల్లి రాజకీయాలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు? అమ్మ పెట్టనివ్వదు అడుక్కు తిననివ్వదు అనే సామెత ఉంటుందండి. ఈరోజు కూటమి ప్రభుత్వం అడగకుండానే అన్ని పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. వీళ్ళు సర్వనాశనం చేసిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ వీళ్ళు ఇవ్వని ఫీజు రీఎంబర్స్మెంట్ని ఒక్కొక్కటిగా బకాయిలు చెల్లించుకుంటూ విడతల వారీగా చెల్లించుకుంటూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉంటే అది నచ్చని వైఎస్ఆర్సీపీ ఈరోజు విష ప్రచారం పేరుతో తెలుగుదేశం పార్టీ మీద, మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద అనేక విమర్శలు, అనేక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. తెల్లారితే చాలు కూటమి ప్రభుత్వం మీద పడి ఏడవడం తప్ప వేరే పని లేనట్టుగా ఈరోజు వైసీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ వ్యవహరిస్తున్న తీరు నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. అలాగే మరోవైపు చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తుంటే దేంతో కొట్టాలా అన్న విధంగా వాళ్ళ మీద కోపం వస్తూ ఉంది. సో ఈ విధంగా ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా వ్యవహరిస్తున్న తీరు నిజంగా మనం గత ప్రభుత్వంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అందక ఎన్నో ప్రైవేట్ కళాశాలలు కొన్ని వందల వేల మంది విద్యార్థుల జీవితాలని సర్వనాశనం చేసిన పరిస్థితి అండి. నువ్వు సకాలంలో చెల్లించాల్సిన బకాయిల్ని పెండింగ్ పెట్టి వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోసి విద్యార్థుల జీవితాల్లో ఈరోజు నువ్వు పత్తిత్తు కౌరులు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి నిన్ను దేంతో కొట్టాలయా? దేంతో కొట్టాలి నువ్వే చెప్పు. ఈరోజు నువ్వు చేసిన పాపాన్ని కడుక్కుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తూ ఉంటే ఈరోజు నువ్వు మాట్లాడుతుందేంటి? పోరుబాట పడతావా? దేనికి నీ పోరుబాట? నీకు అధికారం లేదని, నీ సీటు కింద కుర్చీ లేదని తెగ ఏమంటారు దాన్ని, తాపత్రయమా, తపన, లేదంటే తాతాహలాడిపోతున్నావే. ఎందుకు అంత అధికార దాహం నీకు? అధికారంలో ఉంటేనే నీకు ప్రశాంతంగా నిద్రపట్టుద్దా? అధికారంలో ఉంటేనే నీ అనుకున్న వాళ్ళందరికీ కూడా దాచుకోవడానికి అవకాశం ఉంటుందనా ఈ తాపత్రయం, ఈ తహతహలంతా కూడా? సో ఏదేమైనా విద్యార్థుల జీవితాలని ఒక గాడిన పెడుతూ నేను ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చినట్టుగానే విడతల వారీగా చెల్లింపులు చేసుకుంటూ వాళ్ళకి ఏ కళాశాలలో అయితే సర్టిఫికేట్లు పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు సర్టిఫికేట్లు విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ బకాయిల్ని ఇప్పుడు చెల్లిస్తూ వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేదా విద్యార్థులకు చెల్లించాల్సిన ఈ అంశాలకు సంబంధించి ఏదైతే ఈ ఫీజులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో మరి విద్యార్థులకి ఏ విధంగా మంచి చేయాలనే ఆలోచన, ఆ తపనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మీరు చేస్తుందేంటి? ఈవెన్ నిన్ననో మొన్న అనుకుంటా శాసన మండలిలో లోకేష్ గారు ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే అక్కడున్న సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు వైసీపీలో, వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ. అంటే ఇంగ్లీషు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారే. మరి ఎందుకు ఇంగ్లీష్ అని నిన్నటిదాకా తాతలాడిపోయారు? వీళ్ళకి అర్థం కాదు. అంటే ఏం లేదండి, ప్రతిదాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ప్రతి అంశాన్ని కూడా పెద్దగా చూపించేయాలి. వీళ్ళ అబద్ధ ప్రచారాన్ని ప్రజలు ఏదో విధంగా ప్రజల మీద రుద్దేయాలి అనే తాపత్రయం తప్పితే వీళ్ళకి ప్రజల మీద కానీ, ప్రజల సంక్షేమం మీద కానీ, ప్రజల అభివృద్ధి మీద గురించి కానీ వీళ్ళకి ఎలాంటి ఆలోచన లేదు. వీళ్ళ ఆలోచన అంతా కూడా దోచేయాలి, లేదా దోచేసుకుని దాచేసుకోవాలనే విధంగానే వీళ్ళ వ్యవహార శైలి కొనసాగుతుంది తప్పితే ఏ రోజు కూడా ఈరోజు కొత్తగా వాళ్ళ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రజలు ఇవ్వలేదు, తీసి పక్కన పడేసినా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. గత 5 ఏళ్ళలో అధికారంలో ఉన్నా లేదా అంతకుముందు
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా 67 స్థానాలు సంపాదించుకున్న 2014 నుంచి 19 కాలం మధ్యలో కూడా కేవలం తనకి ముఖ్యమంత్రి పదవి రావాలి, తన అధికారంలో ఉండాలి, తన అధికారంలో ఉన్నప్పుడు తను ఏదనుకుంటే అది జరిగిపోవాలి. మనం చూసాం కదా, ఆఖరికి సంక్రాంతి పండగ వస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సెట్టింగ్ అంతా కూడా తన ఇంటి తాడేపల్లి ప్యాలెస్లో వేసుకుని పండగ జరుపుకున్న మహానుభావుడు అండి ఆ క్యాండిడేట్. అంటే ఏదైనా తన కాళ్ళ దగ్గరికే రావాలి, తను ఎక్కడికి వెళ్ళడు అంటే అవన్నీ రావాలి అంటే ఒక పదవి ఉండాలి. ఆ పదవి ముఖ్యమంత్రి పదవి అయి ఉండాలి, పార్టీ అధికారంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏదైనా తన దగ్గరికి వస్తుంది కాబట్టి మనం ఏది చేసినా చెల్లుతుంది అనే తపన ఆశయంతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టినాటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నాడు. అంతకుముందు ఆయన ఎంపీగా ఉండి ఎంత దాచుకున్నాడు దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల జీవితాలు కూడా జగన్మోహన్ రెడ్డి జీవితం లాంటిదే కదండి. నువ్వు దోచుకుని దాచేసుకున్న దాంట్లో కనీసం ₹1 అయినా విద్యార్థి జీవితాలకు ఖర్చు పెట్టావా గత 5 ఏళ్లలో? మరి ఈ రోజు ఎందుకు అంత సవితి ప్రేమ చూపిస్తా ఉన్నావు? మన పెద్ద ఎత్తున గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల పట్ల అప్రమితమైన ప్రేమ చూపించి విద్యార్థులకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతున్నాయి. ఇప్పుడు వైసీపీ గతంలో చేసిన ఇప్పుడు కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల అసలు మొండిగా వ్యవహరిస్తూ ఉంది, ఏం పట్టించుకోవట్లేదని చెప్పి ప్రధానంగా కొన్ని వార్తలు తీసుకొస్తున్నారు. ఇలాంటివి ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏం చేశాడండి విద్యార్థులకి గత 5 ఏళ్లలో? ఏం చేశాడు? నాడు నేడు కింద బళ్ళు స్కూళ్ళకి రంగులేసి హడావిడి చేసి, ఆ రంగులు వేసింది కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు కాంట్రాక్ట్లు ఇప్పించి వాళ్ళు దోచుకున్నారు. అక్కడ ₹100 ప్రభుత్వం ఇస్తే అందులో ₹10 మాత్రమే ఖర్చు పెట్టి ₹90 తమ జేబుల్లో వేసుకుని నాడు నేడు కింద అత్యంత గొప్పగా అభివృద్ధి చేసేసామని గొప్పలు చెప్పుకున్న ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, వాళ్ళు ఏమీ చేసింది లేదు. అలాగే ఒక్క నోటిఫికేషన్ విద్యార్థులకు సంబంధించి డిఎస్సి కానీ లేదంటే కానిస్టేబుల్ పోస్టులు కానీ గ్రూప్ 2 గ్రూప్ 1 ఇలా సంబంధించి సివిల్ సంబంధించిన ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి మరి విద్యార్థులకి? అన్నీ గత ప్రభుత్వంలో చేసిన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తుందనో లేదంటే కూటమి ప్రభుత్వం దాన్ని సర్వనాశనం చేసిందనో చెప్పడానికి వాళ్ళ నోటికి వీళ్ళకి సిగ్గుందా? అసలు వీళ్ళ మొహాలకి సిగ్గుందా? కడుపుకి అన్నమే తింటున్నారా వీళ్ళు? సర్వనాశనం చేసి విద్యార్థుల జీవితాన్ని ఈరోజు నేను అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను కూటమి ప్రభుత్వం నాశనం చేసేస్తుందంటే మీ బాబుగారు సొమ్మేమని ఇచ్చావా? నువ్వు అమ్మఒడి అని పేరు చెప్పి నీ బాబుగారు సొమ్మేమని ఇచ్చావా? మొన్న నువ్వే కదా అన్నావు చంద్రబాబు జేబుల్లోంచి ఏమైనా ఇస్తున్నాడా ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వాలి అని. మరి నీ బాబుగారు సొమ్మేమని ఇచ్చావా నువ్వు? అమ్మఒడి పథకం కానీ లేదంటే నువ్వు చెప్పుకుంటున్న ఆ పథకాలు కానీ. ఈరోజు విద్యార్థుల జీవితాలని సరైన మార్గంలో నిలిపే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నువ్వు విలీనం చేసిన స్కూళ్ళ వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పులు ఏమంటారు విద్యార్థులు అనేది పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి. మరి అలాంటి దాని నుంచి ఒక గుణపాఠం కింద చూసారో లేదా దాన్ని ఒక పాఠంగా తీసుకుని సరిదిద్దే ప్రయత్నం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తుంది. మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ చర్యలు చేపడతా ఉన్నారు. అటు విద్యా వ్యవస్థలను గాడిన పెడుతూ కూడా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా అటు ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, ప్రభుత్వ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ల గురించే మీరు ప్రత్యేకించి పదే బల్లగుద్ది చెప్తా ఉన్నారే కూటమి ప్రభుత్వం నాశనం చేస్తుందని. మీరు ₹1 కూడా కళాశాలలకు ఇవ్వకపోతే వీళ్ళు విడతల వారీగా విడుదల చేసుకుంటూ విద్యార్థుల జీవితాలను అనేది ఒక గాడిలో పెడుతున్నారనేది ఎవరు కాదనలేని వాస్తవం. ఒకవేళ దీంట్లో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా డైరెక్ట్గా దాని మీద చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే వాస్తవాలతో నేను మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్న, ఆధారాలతో సహా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు అదే ఆధారాలతో గత 5 ఏళ్లలో ప్రధానంగా విద్యార్థులకు మీరేం మంచి చేశారో చర్చకు సిద్ధంగా ఉన్నారని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా.